గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. వంశీ కృష్ణారెడ్డి మోటివేషనల్ స్పీకర్గా, తర్వాత వారధి ఫార్మ్స్, తర్వాత వంశీ ఫార్మ్స్, ఇట్లా ఆయన ఏం చేసినా కానీ మనందరికీ కూడా పబ్లిక్లో అందరికీ తెలిసిన విషయమే. తన లైఫ్ జర్నీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎలా స్టార్ట్ అయింది, సో తర్వాత తన మ్యారేజ్ లైఫ్ గురించి, తర్వాత తన బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి, అవి ఎలా ఫేస్ చేశారు, ఇదంతా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి అసలు వంశీ ఏం చేస్తున్నారు, వంశీ ఫార్మ్స్ని ఎందుకు క్లోజ్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, సో ఇవన్నీ ఈరోజు మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు వంశీకృష్ణ ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? యా ఐమ్ గుడ్. అది నాకు తెలిసి మనం 4th టైం అనుకుంటా ఇంటర్వ్యూ చేయడం. అవునవును, 3 times కూడా వేరే వేరే పార్ట్నర్స్తో ఇచ్చిన. సో దిస్ ఈస్ 4th టైం, ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం ఇది. అంటే మీ మ్యారేజ్ లైఫ్ దగ్గర నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను, మీ ప్రతి సిచ్యువేషన్లో ఒక ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాను. నిజమే, పాస్ట్ 3 years నుంచి కూడా ప్రతి జర్నీని కవర్ చేసిండ్రు మీరు, లైక్ మ్యారేజ్ తర్వాత అన్నీ కూడా. అంటే కొంతమందికి ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారు, కానీ ఆ టైంలో పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ కూడా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీ జర్నీ ఫస్ట్ నుంచి చూసుకుంటే మ్యారేజ్ లైఫ్ కావచ్చు, తర్వాత మీ పర్సనల్ బిజినెస్ సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ అంటే ఫెయిల్ అయింది అనుకోవచ్చా మొత్తానికి? అంటే పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు నేను నా లైఫ్ చూసుకున్నా, మీరు నా లైఫ్ చూసినా, పర్స్పెక్టివ్స్ అంతే. లైక్ ఒక్కొక్కసారి ఒక యాంగిల్లో చూసి ఒకటే చాప్టర్ చూస్తే అరే ఫెయిల్ అనిపిస్తుంది, లేదు అంత కలిపి చూస్తే ఒక సక్సెస్ లాగా అనిపిస్తుంది. ఒక పుస్తకం ఉంటుంది కదా, దాంట్లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. మనకు Day 1 నుంచి కూడా Day 30 వరకు ఆ 30 lessons కంప్లీట్గా చదివితేనే అదొక పుస్తకం అవుతుంది. మన జీవితం కూడా అంతే. సో నాది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో సగం జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అండ్ మ్యారేజ్ విషయానికి వస్తే సక్సెస్ అని ఫీల్ అయినారు అందరు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే చేసుకోవాలి, ఎంత సపోర్టివ్ బ్రదర్ ఉన్నాడు, ఇట్లుండాలి లైఫ్ అంటే ఇది కదా, వీళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు అని అనుకున్నారు. తర్వాత డివర్స్ అయినాక లేదు అరే ఇది కాదు, కరెక్ట్ కాదు అనుకున్నారు. మళ్ళీ మూవ్ ఆన్ అయ్యి నేను వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసేసరికి ఇండిపెండెంట్గా కూడా ఇట్లా గ్రో కావచ్చు అనుకున్నారు. మళ్ళీ నేను మూసేసేసరికి అరే ఫెయిల్ అన్నారు. మళ్ళీ వంశీ ప్రమోషన్స్ అంటే కొందరు అరే సక్సెస్ భయ్యా నువ్వు బయటికి వచ్చినావు అంటారు, కొందరేమో అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి ఇది చేసుకుంటున్నావు నువ్వు ఇంత చీప్గా ఉంది తెలుసా అంటారు. సో నాకు అదే అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక టైప్ చూస్తున్నారు నా లైఫ్ని డిఫరెంట్ యాంగిల్స్లో. యా, అంటే మోటివేషనల్ స్పీకర్గా మీరు అందరికీ పరిచయం అవ్వకముందు మీ లైఫ్ ఎలా ఉండేది, ఒక్కసారిగా మోటివేషనల్ స్పీకర్గా అన్న తర్వాత మీకు కూడా ఫేమ్ వచ్చిన తర్వాత సో మీ మైండ్ సెట్ కానీ మీ లైఫ్ కానీ ఎట్లా చేంజ్ అయింది? చాలా బెటర్ అయింది. సో కొన్ని కష్టాలు వచ్చినాయేమో కానీ చాలా టూ మచ్ ఉంది లైఫ్ అయితే, ఎక్స్ట్రాడినరీ ఉంది అనిపిస్తుంది నాకు. అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది సిచ్యువేషన్స్, ఆల్ ది పీపుల్ ఐ మెట్ అండ్ వాట్ ఎవర్ లైఫ్ ఈజ్ టీచింగ్ మీ. నేను థ్యాంక్ఫుల్లే ఉన్నా లైఫ్కి అయితే, ఎందుకంటే ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంత షార్ట్ పీరియడ్లో జరగమన్నా జరగదు. అంటే అదొక స్క్రిప్ట్ లాగా మనం అనుకున్నా కూడా ఏం చేయలేము ఇట్లా. సో అదంతా రాసి పెట్టుందా మరి ఏమో కానీ నా స్టెప్స్కో నన్ను రిస్క్ తీసుకునే ఫ్యాక్టర్స్ వల్లనో కంప్లీట్గా నాకు ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది. ఇప్పుడు నన్ను తీసుకుపోయి అడవిలో వదిలేసినా బతకగలిగే స్టేజ్లో ఉన్నా నేను. అంటే ఒక జ్ఞానం అయితే వచ్చింది. అంటే మోటివేషన్ స్పీకర్గా ఉన్నప్పుడు అది లేదా? అప్పటికి నాకేం లైఫ్ చూడలేదు నేను అంతా, అంటే మొత్తం చూసి నేను అందుకని అందరినీ మోటివేట్ చేసేవాళ్ళు. అప్పుడు చిన్న టాపిక్స్ పైన చేసేటోని, ఎంతవరకు లవ్, బ్రేకప్ లేదా ఫ్యామిలీ అని ఎక్కువ టచ్ చేసేటోని. నాన్నని సతాయించరాదు, అమ్మ మీకోసం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ఓన్లీ ఫ్యామిలీ స్టోరీస్ ఉంటుండే నావి. అంటే నేను చూసే ప్రపంచం కూడా అదే కదా, నేను ఉండేది అమ్మ నాన్న అక్క అన్నతోని. సో అవి చెప్తుంటే కొన్ని ఏమన్నా చిన్న ఫ్లర్టింగ్, లవ్ స్టోరీస్, బ్రేకప్ ఇట్లా చెప్తుంటే అంతే. అంటే ఇప్పుడు మీరు లవ్ స్టోరీస్, బ్రేకప్స్ చెప్పినవి కూడా అప్పుడు టిక్ టాక్ ఉన్న టైంలో అన్ని వైరల్, మీరు చెప్పినవి ఆ స్టోరీస్ అన్నీ కూడా బాగా వైరల్ అవుతుంటాయి. అంటే మీరు అప్పుడు మోటివేట్ చేయడానికి ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు రియల్ లైఫ్లో మీరు అది ఫేస్ చేసినప్పుడు ఎలా ఉండింది డిఫరెన్స్? అంటే యాక్చువల్గా మేము అన్ని ఫేస్ చేసినాక చెప్తున్నాం అనుకున్నారు చాలామంది. అప్పటికి మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ కూడా కాలే. అంటే అది తెలియకుండానే చూసో మరి పరిస్థితుల బట్టో బంధువులను చూసో ఏమో కానీ చాలామంది స్టూడెంట్స్ కూడా అంటుంటారు, సార్ వాళ్ళు ఇద్దరు కూడా చాలా కష్టాలు చూసినట్టున్నారు లైఫ్లో, అందుకే ఇట్లా మనకు చెప్పగలుగుతున్నారు అంటుండ్రి. సో మేము నిజంగా ఏం చూడలే అప్పటి వరకు.
నార్మల్గా అందరి లైఫ్లో ఎట్లుంటాయో నార్మల్ ఫ్యామిలీ ఎట్లుంటుందో అంతవరకు ఆస్తి ఉండే పోయింది, ఇంతవరకు కష్టాలు. కానీ ఇట్లుంటుంది, ఇట్లా ఫేమస్ ఇట్లుంటుంది, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే ఇట్లుంటుంది, లాస్ వస్తే ఇట్లుంటుంది, లేదా 10 మంది ఇట్లా మాట్లాడుకుంటారు మన గురించి, లేదా ఇది కరెక్ట్ ఇది తప్పు, అమ్మాయితో తిరగడం కరెక్టా, అబ్బాయి కరెక్టా, అసలు ఒక్కటి చేయడం కరెక్టా, ఇట్లాంటి పర్స్పెక్టివ్స్ ఇవి ఏం లేకుండే మాకు. సో తర్వాత నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పే క్లాస్కి అప్పటికి చాలా తేడా ఉంది. ఆ ఇన్నోసెన్స్కి దీనికి అంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అప్పట్లో స్టార్టింగ్లో ఉంటారు కదా అల్లు అర్జున్ మహేష్ బాబు, ఇప్పుడు ఉండే అల్లు అర్జున్ మహేష్ బాబు ఎంత డిఫరెన్స్ ఉందో నా లైఫ్ నేను చూసే విధానంలో కూడా అంత తేడా వచ్చేసింది. ఓకే, అంటే చెప్పినంత ఈజీ కాదు మనం ఫేస్ చేస్తే అని ఏమైనా అనిపించిందా? అనిపించలేదు, చెప్పేవన్నీ మనకు దేవుడు ఫేస్ చేపిస్తాడు అనిపించింది. అంటే కావాల్సుకొని టెస్ట్ పెడతాడు, చెప్తున్నావు కదా 10 మందికి చూద్దాం నీ లైఫ్లోకి ఇట్లా ప్రాబ్లం వస్తే ఎట్లా డీల్ చేస్తావో. నువ్వు అంటావు కదా సూసైడ్ చేసుకోకు, డిప్రెషన్లోకి పోకు, ఒకటే పిల్ల లేదు ప్రపంచంలో, లవ్ అక్కడితో ఆగిపోదు, మళ్ళీ లవ్ చేయొచ్చు అని చెప్తుంటా కదా. సరే నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా ఓవర్కమ్ చేస్తావు, బిజినెస్ పోయినా కూడా ఏం కాదు ఇంకోటి స్టార్ట్ చేసుకోవచ్చు, ఇట్లా ఈజీ చెప్తా కదా నేను. సరే అంత ఈజీ ఉండదు, చూడు మరి నువ్వు అనుభవించి చూడు అని నాకు ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే స్టిక్ ఆన్ అయి ఉన్నా, లైక్ మనం చెప్పేవి పాటించాలి కదా, పాటించేవే చెప్పాలన్నట్టు. నేను గట్టిగానే ఉన్నా, ఓవర్కమ్ చేస్తున్నా, బయటికి వస్తున్నా, బతుకుతున్నా. సో వస్తే కూడా డిప్రెషన్ 1 డేనో 2 డేసో ఉంటుంది, పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, కానీ మీకు అంత ఫేమ్ ఇచ్చింది ఆడియన్సే, మిమ్మల్ని నెగిటివ్ చేసింది కూడా వాళ్ళేనా? వాళ్ళే. అంటే మీ తప్పు ఏమైనా ఉందా అందులో? నా తప్పు అంటే నేను కొంచెం అడ్వాన్స్డ్ చేసినలేండి. లైక్ ఇప్పుడు మన తెలుగు సినిమాలకు హిందీ సినిమాలకు డిఫరెన్స్ ఉంటుంది, హిందీకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంటిమేట్ సీన్స్ కానీ అవి ఇంగ్లీష్లో చూస్తుంటే మనకి నార్మలే లే అనిపిస్తుంది. అట్లా నేను గర్ల్స్తో వర్క్ చేయడం ఒకటి డైజెస్ట్ కాలే చాలామందికి. అంటే భార్యకు విడాకులు ఇచ్చి వేరే అమ్మాయితో చేయడం అనేది అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, వై ఈజ్ ఇట్ డూయింగ్ దిస్, అన్యాయం కదా ఇది అనిపించింది నాకు. నేను పిల్లతోని ఇప్పుడు డివర్స్ అయిన నెక్స్ట్ డే ఇంకో పెళ్లి చేసేసుకొని ఇక నవ్వుకుంటా తిరిగితే అది మిస్టేక్ అవుతుండేనేమో, అరే కన్సర్న్ లేదు ఇది. నేను వర్క్ చేసింది ప్రొఫెషనల్ వర్క్ కదా, అది మీరు పర్సనల్ అనుకున్నారు. పర్సనల్కి ప్రొఫెషనల్కి చాలా తేడా ఉంటుంది కదా. నేను అనేది నేను వేరేగా ఆలోచించిన కొంచెం అడ్వాన్స్డ్గా. ఇంకా మన హైదరాబాద్లో ఇండియాలో అంత ఈజీగా తీసుకునే అంత కల్చర్ లేదేమో అనిపిస్తుంది. ట్రెడిషన్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా మనది. ఇప్పుడు ఆడ మ్యారేజెస్ జరిగే విధానానికి, ఆడ కలిసి తిరిగే విధానానికి మనకు తేడా ఉంది కాబట్టి అట్లా అనుకున్నారు. ఓకే రైట్. ఇప్పుడు బైక్ పైన కూడా నేను ఒక అబ్బాయిని ఎక్కించుకొని తిరుగుతుంటే సిటీ అంతా, ఫ్రెండ్ ఉండొచ్చు బ్రదర్ ఉండొచ్చు అనుకుంటే, నేను అమ్మాయిని ఎక్కించుకొని తిరిగితే కజిన్ అయినా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అనే అనుకునే ఛాన్సెస్ ఎక్కువ. సో మనం చూసే విధానం అట్లుంది అంతే. ఓకే, అయితే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంది అంటారు. అంటే మీరు ఇప్పుడు ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు, సో దాని వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఒక అమ్మాయి ఉందా, లేదంటే ఏమైనా ఇంకా చాలామంది ఏమైనా ఆడవాళ్ళు ఉన్నారా, లేకపోతే లేరు? అసలు వాళ్ళకు దీనికి సంబంధం లేదు. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ నాదే, నా సక్సెస్కి ఫెయిల్యూర్కి. ఇది వాళ్ళు ఫీల్ అవుతారనో ఇంకోటో చెప్తలేను. అంటే ఎట్లుంటారు వాళ్ళు, లేరు. రీజన్ వాళ్ళు కానే కాదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు హెల్ప్ చేసిండ్రు, వ్యూస్ వచ్చినాయి, సేల్స్ వచ్చినాయి, అంతవరకే. కానీ వాళ్ళు నా నుంచి దూరంగా పోయినప్పుడు, నాతో ఉన్నప్పుడు నాకు నన్ను ఎదగడానికి పెద్దగా హెల్ప్ చేయలేదు, నేను పడిపోవడానికి కూడా పెద్దగా హెల్ప్ చేయలేదు. వాళ్ళు ఒక రోల్లో ఉన్నారు, ఒక మంచి రోల్లో, నాకు వ్యూస్ రావాలి, సేల్స్ రావాలి అనే దాంట్లో ఒక పాత్ర పోషించిండ్రు, అంతేగాని వాళ్ళు మేజర్ రోల్ ఏం ప్లే చేయలే అని నేను అనుకుంటాను. కానీ ఫార్మ్స్, వారధి ఫార్మ్స్ తర్వాత మీరు వంశీ ఫార్మ్స్ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా అప్పుడు కాంపిటీషన్ అనేది ఫీల్ అయ్యారు. సో తర్వాత క్లోజ్ చేశారు అంటే అది మీరు అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా తీసుకున్నారు? ఎందుకంటే డెఫినెట్గా మనం ముందు స్టార్ట్ చేసిన ఫామ్ కంటే మన ఫామ్ బెటర్ ప్లేస్మెంట్లో ఉండాలి. సో అందరికీ కూడా బెటర్ సప్లై చేయాలి మనం, ఆర్గానిక్ ఫామ్ కాబట్టి అని చెప్పేసి ఆలోచించి పెట్టుంటారు కదా. సో అది మీరు ఎలా తీసుకున్నారు, ఎందుకు క్లోజ్ చేశారు, ఏం జరిగింది? చూడండి, పెళ్ళయింది, వారధి ఫార్మ్స్ అనుకోకుండా స్టార్ట్ చేసిన డబ్బు కోసం. అది చిన్నగా 1 లక్ష సంపాదిద్దాం అనుకుంటే ఇంకెక్కువే రావడం స్టార్ట్ అయ్యి అది సక్సెస్ అయిపోయి అందరికీ తెలియడం. అది మేము చేసింది ఏం కాదు, అది అనుకొని ఇట్లా మనం రేపు పొద్దున 2 స్టేట్స్లో అందరికీ తెలియాలని చేసింది. అది బ్లాక్ బస్టర్ కొట్టాలని చేసింది కాదు, నార్మల్ ఏదో బతుకుదాం మనకు కూడా డబ్బులు కావాలని చేస్తే అది అనుకోని హిట్. అది ఆ అనుకోని హిట్, ఆ కాంబినేషన్లో హిట్ అయింది కదా. తర్వాత నేను డివర్స్ అయినాక ఇంట్లో ఐడియల్గా ఉంటుంటే అప్పటికే అందరికీ స్టార్ట్ అయింది, వీడు ఏం చేస్తాడు,
ఏంది ఎందుకు ఖాళీగా ఉన్నాడు అనేది చూడడం స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడే దగ్గర నుంచి అక్కడ మా ప్లేయర్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వంశీని ఒక రేంజ్లో చూసింటారు కదా, వీడు ఏం చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ అని. ఆ ప్రెషర్ ఉండే నా పైన. రాజమౌళి బాహుబలి తీసి ఇంట్లో ఖాళీగా ఉంటే అందరు అడుగుతారు కదా, తీయండి సార్ ఇంకో సినిమా అని అంటారు. అట్లా నాకు తీయు అన్నారు. నేను చెప్తున్నా ఆడికి అంత ఈజీ లేదు, అది నేను తను కలిసి స్టార్ట్ చేసినాం కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నేను ఒక్కని పోయి చేస్తే మస్తు కష్టం ఉంటుంది, అది అట్లా రీచ్ అవుతుందో లేదో చెప్పలేము, మట్టర్ ఫ్లాప్ కూడా కావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను. బట్ స్టిల్ ప్రెషర్ అవుతుంది నాకు, ఆడియన్స్ నుంచి ఉంటుంది చూడండి. అట్లా చాలామంది నుంచి ప్రెషర్ ఉండే, నాకు కూడా ఉండే సెల్ఫ్ ప్రెషర్. ఎందుకంటే నేను కూడా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి కదా, అయిపోయింది వంశీది అట్లా ఇట్లా అని. నాకు తెలిసిన ఫీల్డ్ ఇదే, సో బిజినెస్ తెలుసు, అంత తెలుసు, స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా. ఫస్ట్ రాగానే అనుకున్నా, అంటే ఒక 15 లక్షలల్లో 10-15 లక్షలలో ఎట్లా మా అన్న హెల్ప్ ఇంకొందరు హెల్ప్ తీసుకొని చేద్దామని స్టార్ట్ చేసింది. ఇది ల్యాండ్ చూసే దగ్గర నుంచి అది మనకు ఫార్మ్స్ నేను లీజుకి తీసుకున్నా, అంత అయింది. తర్వాత కొన్ని సామాన్లు కొనాల్సి వచ్చింది. చిన్నగా ఫస్ట్ ఆన్లైన్లో స్టార్ట్ చేసిన, సేల్స్ రాలే. ఫస్ట్ డే వచ్చినాయి 200, తర్వాత వచ్చినాయి. తర్వాత అసలు 15, 10, 5 ఆడనే నాకు అనిపించింది, ఓహో ఇది అంత ఈజీ లేదు, అయిపోయింది అని టెన్షన్ పడుతుంటే. తర్వాత నేను ఎప్పుడైతే గచ్చిబౌలిలో బోర్డు తయారు చేపిస్తున్నాను, అది ఎప్పుడు అదే స్ట్రాటజీ. ఈడ షాప్ వీడియో చేస్తాడు, ఆన్లైన్లో సేల్స్ వస్తాయి, ఆన్లైన్ వీడియో చేస్తే షాప్లో సేల్స్ వస్తాయి. అందుకే 3 ఉండాలి, ఫాము, షాపు, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎక్కడి నుంచి ఎప్పుడు సేల్ వస్తుందో మనకు తెలియదు. సో అట్లా చేసి నేను ఒక దగ్గర అది పికప్ అయింది, వైరల్ అయింది, అంటుకుంది, ఒక ఫైర్ అంటుకుంది. తర్వాత నాకు ఏమనిపించింది నేనే ఇట్లా చేస్తూ ఉంటే కష్టం అనిపించింది. అంటే ఎక్కువ రోజులు కూడా చేయలే నేను. అప్పుడే వీడియో చేసిన, బ్రాండ్ అంబాసిడర్ కావాలి, బాయ్స్ కేటగిరీలో నేనున్నా, గర్ల్స్ కేటగిరీలో ఒకరు ఉంటే వీ కెన్ డూ వీడియోస్ టుగెదర్ అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు వరి చైన్లో అక్కడ వాళ్ళు చీర కట్టుకుంటారు, నేను పంచలో అట్లా దిగి ఆ ఇంట్రెస్టింగ్ ఒక మూవీ చూస్తున్న ఫీల్ వాళ్ళకు, నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను, ఆ స్టైల్లో చేయాలని నా ఉండే అనమాట. హీరోయిన్ ఉండాలి, హీరో ఉండాలనే ఫీలింగ్లో చేసిన. మంచిగా సేల్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. తర్వాత నాకేమనిపించిందంటే డౌన్ ది లైన్ వాళ్ళకు షెడ్యూల్ బిజీ ఉన్నప్పుడు, నాకే వద్దనిపించినప్పుడు వాళ్ళని చేంజ్ చేస్తూ వచ్చిన. దానివల్ల సేల్స్ డౌన్ కావడం అంతా మీకు ఐడియా ఉంది. తర్వాత మన ఎంప్లాయీసే కొంచెం నెగిటివ్గా పబ్లిసిటీ చేయడం. అప్పుడు అనిపించింది, అరే చాలా కష్టమే ఉండేది వంశీ ఫార్మ్స్ అనేది, నేను ఒక ఫ్లోలో తీసుకుపోయినా. కానీ ఇప్పుడు గివప్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ గివప్ రైట్ టైం ఇవ్వకపోయినా కూడా పెద్ద ప్రాబ్లంకి లీడ్ చేస్తుంది అది. ఇప్పుడు షిప్కి హోల్ పడితే టైటానిక్లో వాళ్ళు ఎవాక్యుయేట్ అని అందరూ చిన్న షిప్లలో వెళ్ళిపోతారు కదా, వాళ్ళు పారిపోకుండా ఓకేలే సర్దుకుంటుంది అంతా, వీళ్ళే రిపేర్ చేస్తారు అని అట్లే ఉంటే మొత్తం మునిగిపోయి వాళ్ళు చనిపోతారు. అట్లా నాకు అది హోల్ అయితే పడ్డది, అది పోతూనే ఉన్నాయి, వాటర్ లీక్ అవుతున్నాయి, అది మునిగిపోతుంది షిప్. ఇక నేను దుంకేసి నేను ఒడ్డుకు చేరుకున్నా ఒక్కనే, ఎవరు లేరు తోడు కూడా. సో ఒడ్డుకు చేరుకున్నాక మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసినాం. మీరు అన్నట్టు వంశీ ఫార్మ్స్ నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా నా క్లారిటీ, ఎక్స్ట్రీమ్ క్లారిటీ లేదు, ఇది సక్సెస్ అవుతుందా, ఇది ఫెయిల్ అవుతుందా. కానీ గట్ ఫీలింగ్తో పోయినా. అంటే మనము ఒక ఇసుకల నుంచి బంగారం తీయగలను అని నమ్మే వ్యక్తిని నేను అరకు పోయినా ఒకసారి హనీ కోసం. ఆడ హనీ ఈడ దొరుకుతుంది, ఇక్కడ మంచిది ఉంటుంది, ఏమి ఐడియా క్లియర్గా లేదు నాకు. పోయినాక ఎంక్వైరీ స్టార్ట్ చేసిన నేను, అందరి చుట్టూ తిరిగి ట్రైబ్స్ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర పోయి అంత అసలు ఎక్కడ దొరుకుతుంది అన్నారు. అరే ఎందుకు పోతున్నావు అంత దూరం, నీకు తెలుసా ఏమన్నా అంటే, పోయి తెలుసుకుంటా అని పోయి తెలుసుకొని తీసుకొచ్చి షాప్లో కూడా పెట్టి మంచి సేల్ చేసినది. అంటే అట్లా గట్ ఫీలింగ్తో ముందుకు పోయిన తప్ప దీంట్లో పెద్ద అంటే ఇది కంపల్సరీ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని లేకుండే నాకు. ఓకే, అంటే మొత్తం మీరు ఆర్గానిక్ ఫామ్ చేయడానికి ల్యాండ్ తీసుకున్నారు అండ్ ఇంకా ఇక్కడ స్టోర్ కూడా పెట్టారు. సో మొత్తానికి ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం జరిగింది మీకు? ఎగ్జాక్ట్ ₹1,00,00,000 పెట్టినండి నేను, నా క్యాల్కులేషన్ ప్రకారం 50 lakhs బ్రేక్ ఈవెన్ అయింది. సేల్స్ సామాన్కి మనం కొనే పప్పులు ఉప్పులు అన్నిటికీ అమ్మిన దానికి 50 lakhs వచ్చేసింది. మిగతా 50 lakhs అనేది ఇంటీరియర్ చేపియనికనే అయింది. అది అట్లనే స్టక్ అయిపోయింది. సో వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ స్టక్ అయిపోయింది, ఆ ఇంటీరియర్ స్టక్ అయిపోయి ఆ 50 లక్షలకి ఇప్పుడు నేను అప్పు తీర్చాల్సి వస్తుంది. 50 లక్షలే ఉంది ఇప్పుడు అప్పు కూడా. సో ₹1,00,00,000 మెల్లమెల్ల తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 50 lakhs అప్పు తీర్చాలి నేను. అది కొంచెం తీరుస్తున్నా. సో 50 lakhs లాస్లో ఎండ్ చేసిన. ఆ లాస్ కూడా ఇంటీరియర్ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మళ్ళీ బ్రేక్ ఈవెనే. కానీ అది కొన్నారు కదా, లైట్లు, ఆ వుడ్ అదంతా వేస్ట్ అయిపోయింది మొత్తం. అదేం చేయాలో అర్థమవుతుంది, ఇప్పటికి అట్లే ఉంది అది షాప్లో. కానీ అంటే ఈ వారధి ఫామ్ అంత సక్సెస్ అవ్వడానికి, మీ వంశీ ఫామ్ ఇలా క్లోజ్ చేయడానికి
ప్రధానంగా అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉండడం, ఆ ఫార్మింగ్ గురించి ప్రతిదీ తెలియడం, మీకేమో తెలియకుండా ఫోర్స్ఫుల్లీ ఇట్లా స్టార్ట్ చేసి ఏదో ప్రమోషన్స్ని నమ్ముకుని సో కొంచెం అడ్వాన్స్డ్గా మనం ప్రమోట్ చేస్తే మీరు చెప్పినట్టు పక్కన ఒక అమ్మాయిని హీరోయిన్ లాగా మీరు అట్లా అంటే జనాలు అట్లా ప్రమోట్ చేస్తే తీసుకుంటారు, సక్సెస్ అవుతామనే ఫార్ములాని నమ్ముకోవడం వల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చా? అనుకోనికే లేదు, ఎందుకంటే ఇప్పటికీ నేను అది నమ్మించి మిమ్మల్ని అందరినీ సక్సెస్లోనే నడుస్తుందని చేయగలుగుతుంటే నేను వాలంటీర్గా క్లోజ్ చేసినది. నాకు ఎవరికన్నా అడిగి చుట్టూ తిరిగి ఇన్వెస్టర్లను పట్టుకొని ఇంకో 50 లక్షలు ఇంకో ₹1 కోటి ఇన్వెస్ట్ చేయించి దాన్ని ఇంకా గుంజాల్సిన ఛాన్సెస్ కూడా ఉండే. నేను ఎందుకులే అని గివప్ ఇచ్చిన. అంటే మీరు అనేది ఇప్పుడు అది వారధి ఫార్మ్స్ కూడా అది మంచి నడుస్తుంది అంత అంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళకు ఎక్స్ట్రా బర్డన్స్ ఉండింటాయి, మనకు తెలియదు కదా అది. సో ప్లస్లు మైనస్లు మనం పక్క నుండి ఒక బిజినెస్ మ్యాన్తో ట్రావెల్ చేస్తేనే ఐడియా వస్తుంది, కానీ అలోన్గా మనం బయట నుంచి చూస్తే నాకు చాలామంది క్లోజ్ చేసినాక కూడా అన్నారు, అరే ఎంత మంచి నడుస్తుండే ఎందుకు క్లోజ్ చేసినావు వంశీ అంటే, నడుస్తుండే అని మీరు అనుకున్నారు, నడుస్తలేదో అని నాకు తెలుసు కదా. అండ్ ఈవెన్ దీంట్లో ప్రమోషన్స్ ఒకటే స్ట్రాటజీ కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ప్రోడక్ట్స్ పెట్టడం, దానివల్ల సేల్స్ వచ్చినాయి. ఎక్కడ మైనస్ అయిందో నేను క్లియర్గా చెప్తున్నా కదా. ఇప్పుడు వేరే బిజినెస్కి ఇప్పుడు నీలోఫర్ చాయ్కి కూడా వచ్చి మా పాలు అసలు మంచిగా ఉండేవి, మా టీ పొడి అసలు మంచిదే కాదు అని ఒక వీడియో చేస్తే ఆటోమేటిక్గా క్రౌడ్ తగ్గుతుంది, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరో వచ్చి. అక్కడ నాకు చేసిండ్రు వీళ్ళ ప్రోడక్ట్ మంచిది కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు, వీడు పని చెయ్యడు చెప్తే ఆబ్వియస్గా ఇంటోళ్ళే చెప్తే నమ్ముతారు కదా. అట్లా నమ్మి వాళ్ళ మైండ్లలో కూర్చుండిపోయి అందరికీ డౌట్స్ క్రియేట్ అయిపోయి ఇప్పుడు ఒక హస్బెండ్ నా షాప్కి వచ్చి నేను తీసుకొస్తా అంటాడు, భార్య ఆడికి ఎందుకు పోతావు అవసరమా నీకు అనే స్టేజ్ వచ్చింది. ఓకే, అంటే బ్రాండ్ అంబాసిడర్గా అమ్మాయిలను పెట్టడం కూడా అది కూడా చాలా బెనిఫిట్ అయింది. అది మీకు లాస్ ఏడా కమెంట్స్ లో చూసి అనుకుంటారు, పోయినావు ఆడికి పోయినావు ఈడికి పోయినావు అని కమెంట్స్ పెట్టిండ్రు. నాకు సేల్స్ నాకు ఎవరైనా ఫోన్ చేసి కూడా అంటే అంత నెగిటివ్ అవుతుంది కదా అవసరమా నీకు అంటే, సేల్స్ వస్తున్నాయి మరి నువ్వు వచ్చి వీడియోస్ చేస్తావా, సేల్స్ తెప్పిస్తావా, అమ్మిపిస్తావా అని అడుగుతుంటే. సో సేల్స్కి ఎఫెక్ట్ కాలే, అది నా రెప్యుటేషన్ పరంగా. అది కమెంట్స్ కూడా ఎంతమంది పెడుతున్నారు, 5%, 10%, మిగతా 90% లైక్స్ పెడుతున్నారు. మీరు అది చూస్తలేరు. వాళ్ళందరూ నేను ఒక ఫంక్షన్కి పోయినా ఏముంటాయప్ప మీ వీడియోస్ అని పొగుడుతుండ్రి. అంటే అందరికి ఎంజాయ్ అది. అరే గర్ల్తో చేయడం ఇంకెక్కువ ఎంజాయ్, ఎడికి పోతున్నాడు వంశీ, ఏం చేస్తున్నాడు, ఎక్కడ నుంచి ఏం ప్రోడక్ట్ తెస్తాడు అని చుట్టాల దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరు ఎవ్వరు కూడా ఆపేసాయ్యో అని గట్టిగా నాకు చెప్పలే. ఎందుకంటే అందరికీ నచ్చింది అది. లైక్ బెటర్ లేకపోతే అందరు వచ్చి కామెంటే పెడతారు, నీ ఇలాంటి వాడు ఉంటాడు, ఎందుకు ఇట్లా చేస్తాడు. అందరికీ తెలుసు ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటున్నాము అని. సో నేను గర్ల్ ఫ్రెండ్నే మెయింటైన్ చేయాలనుకుంటే ఆఫ్ ది కెమెరా చేస్తా కదా, నాకు ఆన్ ది కెమెరా వచ్చి చూడండి అని అవసరం లేదు కదా నాకు. సో అంత చిన్న లాజిక్ మిస్ అయ్యింది అంతే. మళ్ళీ అంటే మీకు మ్యారేజ్ ఇటువంటి ఆలోచన ఇంక లేదా? నాకా ఉంది, చాలా ఇష్టం మ్యారేజ్ అంటే, అందుకే ఫస్టే చేసుకున్నా కదా. సో మ్యారేజ్ ఉంది ఆలోచన. ఓకే, అంటే ఎట్లా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా లవ్ మ్యారేజ్ కోసం వెయిటింగా? యాక్చువల్ అరేంజ్డ్ అనుకున్నా. అది కూడా ఎట్లొచ్చిందంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళే అప్రోచ్ అయ్యిండ్రు, ఇన్స్టాలో మెసేజ్ చేసిండ్రు, రెడ్డి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చేసిండ్రు. రెడ్డి పేరు ఎందుకులేండి, రెడ్డి అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఇట్లా మీకు మ్యాచెస్ ఏమైనా చూడాలా, చూస్తున్నారా అంటే చూడండి మంచి అమ్మాయి అంటే చెప్పండి చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు 10,000 కట్టించుకున్నారు, పంపిస్తున్నారు ప్రొఫైల్స్. నేను మా గ్రూప్లో షేర్ చేస్తున్నా, ఫ్యామిలీ గ్రూప్లో, చూడండి చేసుకుంటా మంచిగా ఉందా అమ్మాయి అని అడుగుతున్నా. వాళ్ళు ఓకేరా వీళ్ళు బాగున్నారు వీళ్ళు బాగాలేరు ఇట్లా చెప్తున్నారు. సరే అని నేను వాళ్ళకి అదే చెప్తున్నా, ఇంకేది కుదురుతలేదు. ఆ టైంలోనే నాకు అనుకోకుండా లవ్ అయింది. ఓకే, రీసెంట్గా. ఓకే, సో లవ్ అయింది. అంటే ఎలా, ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం అదంతా పెళ్ళి అయినాక చెప్తా. సో సీరియస్ లవ్. ఓకే, సో మ్యారేజ్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? రీసెంట్గానే అయింది. సో ఇట్ హాస్ బీన్ ఏ మంత్ అంతే. సో చాలా మంచిగా ఉంది ఫీల్. అండ్ తర్వాత ఎవరికి తెలియని అమ్మాయి చుట్టాలా లేకపోతే ఆఫ్ కెమెరా సోషల్ మీడియాలో? సోషల్ మీడియా ఏం కాదు, నార్మల్ అమ్మాయి. సో చెప్తా, రివీల్ చేస్తే ఇక మళ్ళీ పెళ్ళైనాక స్టోరీ అంతా మీకే ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ వస్తారు ఇద్దరు. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నారు మ్యారేజ్? మ్యారేజా చూడాలి, పర్టికులర్ ఇప్పుడే చేసుకోవాలని అట్లా ఏం లేదు. అది ఎట్లయితే అట్లా అవుతుంది ఇక, అంటే క్లారిటీ కూడా లేదు ఎట్లా ఏం చేయాలని. ఓకే, అయితే మీ పాస్ట్లో చేసిన ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా. అంటే ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, మళ్ళీ ఏ మిస్టేక్ జరగకూడదని మీలో మీకు రియలైజేషన్ ఏమొచ్చింది?
అంటే చాలా ఉంటాయి ఇక ఇది అది అని కాదు, చాలా మనము లైఫ్ నేర్పిస్తుంది కదా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చి కూడా ఈ షాట్ ఆడాల్సింది కాదు, వదిలేయాల్సింది బాల్. అలా కొన్ని చెప్పండి. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఏం లేదు, అంటే నాకేమీ అట్లా అనిపించలేదు, ఇది వేరేనే ఉంది ఇది. మీకు మీరు మార్చుకుని అని మనం ఇలా అమ్మాయిని ఇలా హ్యాండిల్ చేయొద్దు, లేకపోతే మన బిహేవియర్ ఇట్లా ఉండొద్దు, మన యాటిట్యూడ్ ఇట్లా ఉండొద్దు అని మీలో మీరు మార్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనియాలి, మనకు నచ్చినట్టు మనం ఉండాలి, కలిసి కూడా నచ్చినట్టు ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫంక్షన్కి పోతున్నప్పుడు నువ్వు ఉంటేనే బాగా అనిపిస్తుంది అంటే పోతానేమో, కానీ ప్రతిసారి రావాలంటే కాదు కదా. ఒక్కొక్కసారి నేను రాను, నాకు వేరే పనులు ఉన్నాయి అని చెప్తాను నేను. ఇంతే, నీలాంటి హస్బెండ్ ఎవరికి ఉండరాదు, నీలాంటి పెళ్లి చేసుకొని తప్పు చేసినా అని అన్నారు అనుకోండి, వాళ్ళు బాధ అవుతుంది. అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి. అట్లనే నేను ఫంక్షన్కి పోతున్నా అంటే ఎప్పుడు ఫంక్షన్స్ అయినా ఇక ఏం పని చేయవా నువ్వు అని నేను తిట్టినా అనుకోండి, అది కూడా తప్పు అవుతుంది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సీరియల్ చూసేటోళ్ళని కూడా తిరుగుతారు ఇంటికి వచ్చి, ఏం చూస్తున్నావు, పని చేయపో, వంట చేయపో, ఇటు అట్లా వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నావు, వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడరాదు. రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి అనేది నేను రియలైజ్ అయినా. లైక్ ఇప్పుడు నేను క్రికెట్ ఆడడానికే కూడా పోతా అనుకోండి, ఇప్పుడు డైలీ క్రికెట్ ఆడతావా, దానివల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు కదా అని అంటే, అట్లా ఉండదు. క్రికెట్ అనేది ఫ్రెండ్స్ని కలవడానికే పోతున్నా నేను అని నేను చెప్తే అర్థం చేసుకోవాలి తను. రైట్. అంటే మీ లైఫ్ ఓపెన్ బుక్, అందరికీ తెలిసిందే. అయితే మీ పాస్ట్ గురించి అండ్ ఇంకా తర్వాత మీరు ప్రమోటర్స్గా, అంబాసిడర్గా అమ్మాయిలను పెట్టుకున్నారు. సో వీటి గురించి ఎక్కువగా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్తో చర్చ వచ్చే ఉంటుంది, మాట్లాడుకునే ఉంటారు కదా. సో వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చుకున్నారా? ఎలా అండర్స్టాండింగ్ అనేది ఎట్లా వచ్చింది? ఏం లేదు, మాటలలోనే వచ్చింది. అంటే మైండ్ కూడా ఉండాలి, అవతల వాళ్ళకి అర్థం చేసుకునే మైండ్ తనకు ఉంది. సో నేను చెప్తున్నా, తను అర్థం చేసుకుంది. ఎక్కువ డిస్కషన్ దీనిపైన జరగలే కూడా. వాట్ ఈస్ పాస్ట్, వాట్ హెస్ హ్యాపెండ్ అని, దానికన్నా ఎక్కువ ఈరోజు ఈ మూమెంట్కి ఎట్లుంది, మంచిగా ఉంది, సరే వంశీ నిజంగానే నన్ను మంచిగా చూసుకోగలడా అని ఆ అమ్మాయికి అనిపించాలి. నేను ఫోర్స్ చేసి నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, నిన్ను పెళ్ళి, నిన్ను అందరికన్నా బాగా చూసుకుంటా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, ఇలాంటి మాటలు మాట్లాడలేను. ఎందుకంటే అది ఎంత మాట్లాడినా కూడా మనం ప్రాక్టికల్గా చూసుకోవడం వేరు, మాట్లాడడం వేరు కదా. సో వాళ్ళకి అనిపిస్తుంది ఆడపిల్లలు చాలా చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. సో మీరు ఎవరితోనైతే తిరుగుతున్నారో, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, మీకు లవర్స్ ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని చేసుకోవాలనుకుంటేనే చేసుకుంటారు, వద్దనుకుంటే చేసుకోరు. సో అది ఇప్పుడు ఈ రోజా, 10 రోజుల తర్వాతనా, 10 ఏళ్ళ తర్వాతనా అనేది మన చేతులు ఉండదు. కానీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వీని చేసుకుంటే లైఫ్ ఇట్లుంటుంది, వీని చేసుకుంటే లైఫ్ ఇట్లుంటుంది. సో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, పెళ్లి చూపులలో అమ్మ నాన్న చూపించిన వాడిని చేసుకోవాలా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. సో మనం ఎంత వాగినా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, వాళ్ళని మ్యానిపులేట్ చేసినా, కన్విన్స్ చేసినా కూడా వాళ్ళకు ఒకటి ఫీలింగ్ వచ్చేస్తుంది, వీడు నాకు హస్బెండ్ మెటీరియలా కాదా అని. వాళ్ళు ఎవ్వరి మాట వినరు. మళ్ళీ ఒకవేళ నచ్చితే, నచ్చకుంటే కూడా ఎవరి మాట వినరు. ప్లీజ్ చేసుకొని కాలు మొక్తా అంటే కూడా వద్దంటారు. ఓకే. ఇప్పుడు అంటే ఇద్దరు ఫ్యామిలీస్కి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మేము లవ్లు ఉన్నాం, చెప్తాం మెల్లగా. ఫ్యామిలీకి తెలుస్తుంది ఇంటర్వ్యూ ద్వారా, తను ఎవరో తెలియదు కాబట్టి మెల్లగా ఇంటర్వ్యూ. వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, ఇంకా ఎవరికి తెలియదు. ఓకే. బ్రదర్కి తెలుసా? జస్ట్ చెప్పిన ఇట్లా అమ్మాయి నచ్చింది అని చెప్పిన అంతే. ఓకే. ఏమన్నారు? ఓకే ప్రొసీడ్. ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు? ఉంటే మంచి పని కదా. నేను లవ్ చేసి ఒక అమ్మాయిని మోసం చేద్దామని ఇక ఫిక్స్ అయినా అంటే అన్న సపోర్ట్ చేస్తే అది తప్పు. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా, నేను ఇట్లా ఒక అమ్మాయి నచ్చింది అంటే అన్న సరే మంచిదే కదా, మంచిగా ఉండండి అని అంటే తప్పేం లేదు కదా. ఓకే రైట్. కానీ అంటే అన్నయ్యకి రాని నెగిటివిటీ మీకు వచ్చింది అంటే అది మ్యారేజ్ వల్ల అంటారా, దేనివల్ల? లేదంటే మీ యాటిట్యూడ్, మీరు చెప్పే స్టోరీస్ ఏమైనా మీ లైఫ్లో మీరు ఇట్లా చేయలేదు కానీ మీరు ఎలా చెప్తున్నారు అని ఫీల్ అయ్యారు ఆడియన్స్ ఏమైనా? అంటే ఇక వాళ్ళకే అడగాలి ఆడియన్స్కి ఎగ్జాక్ట్గా. నాకు అర్థమైంది అయితే నేను కొంచెం ఓపెన్గానే చెప్తా కదా, లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, డైవర్స్ అయితే ఏమవుతుంది, మీకేమవుతుంది ఇట్లా మాట్లాడతా కదా. దీంట్లో పేరెంట్స్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. పేరెంట్స్ అంటారు కదా, ఇట్లా కాదురా బుద్ధిగా ఉండాలంటే మీరు నాకు చెప్పకండి అన్నట్టు ఉంటుంది ఆడియన్స్తో కూడా. నాది మీరు ఎందుకు చెప్తున్నారు, కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు, మీ లైఫ్ మీరు చూసుకోండి అనేసరికి ఒక ఫైట్ జరుగుతుంది, వార్ లాగా. అండ్ అట్ ది సేమ్ టైం వంశీ నార్మల్ పర్సనే కదా, ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి, పెద్ద ఇండస్ట్రీ నుంచి వచ్చిన పర్సన్ కాదు. నాకు 10,000 శాలరీ ఉంటుండే. 10,000 శాలరీ ఉన్నోడు నెలకు 10 లక్షలు సంపాదిస్తుంటే ఆ కంపారిజన్ వచ్చేస్తుంది కదా, అరే వీడు ఎందుకు ఇట్లా సంపాదిస్తున్నాడు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు, మన లైఫ్ ఇట్లా లేదు కదా అనే దాంట్లో నుంచి కూడా బాధ నుంచి వచ్చే కామెంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ బాధ ఉంది,
దాంతోపాటు ఒక వార్ లాగా కూడా ఉంది. అండ్ నేరో మైండెడ్ పీపుల్ వల్ల కూడా జరుగుతుంది. వాళ్ళకు నేరోగా ఆలోచిస్తారు, ఇట్లా బిజినెస్ అంటే ఇట్లనే చెయ్యాలి, నువ్వు వచ్చి ప్రమోట్ చేసి మేము నీ వీడియో చూస్తే నీ ప్రోడక్ట్ అమ్ముడు పోయి నువ్వు గొప్పని అయిపోతున్నావు, మేము చూడము అని అన్నారు. చూస్తారు, హర్ట్ అవుతారు, నా వల్ల నువ్వు కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు. అట్లా వాళ్ళకి ఏమేమో అవుతుంది. నా వీడియో చూస్తే చాలు కొందరికి, అరే మనం ఎందుకు ఇట్లా సిస్టమ్ ఉంది ఇట్లా వర్క్ చేస్తున్నాము, వీడేమో అటు పోతాడు, షిమ్లా అంటాడు, ఇటు అంటాడు, అటు అంటాడు, ఎంజాయ్ చేస్తాడు, వీనికి 200 ఆర్డర్లు వస్తాయి అని అనుకుంటారు. నేను అసలు ఎంజాయ్ చేయలేకపోయినా, యాక్చువల్గా ఇప్పుడు ఏమైనా చేయగలిగితే చేస్తానేమో. అంత హెక్టిక్ ఉంటుండే నా షెడ్యూల్. అసలు నిద్ర ఉండకుండే, 2-3 గంటలు పండుకొని పని చేయాల్సి వస్తుండే. అవన్నీ చూడరు కదా, జస్ట్ ఆ వీడియో చూసి ఆ క్లైమేట్ చూసి మేఘాలు అది ఇది చూసి హనీమూన్కి పోయినట్టు అనిపిస్తుండే వాళ్ళకు. సో నాకు తెలుసు అది ఎంత కష్టమో. ఓకే, మరి సోషల్ మీడియా ఫేము, ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం అనేది కెరీర్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకంటే చాలామందికి సోషల్ మీడియాలో సడన్గా ఫేమ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కనిపించరు. అవును, కొన్ని రోజులు పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్గా అందరూ ఎంకరేజ్ చేస్తారు, సడన్గా నెగిటివ్ అవుద్ది, మొత్తం రివర్స్ అవుద్ది. ఓకే, వీళ్ళ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అనుకుంటాం, మళ్ళీ కనిపించరు ఇంకా వాళ్ళు, ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించరు ఇంకా. సో మీకేం అర్థమైంది ఇప్పుడు ఈ ఫేమ్ అనేది మీరు కోరుకుంటున్నారా? మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా ఏం చేసినా? ఇది కెరీర్కి ప్లస్సా మైనసా? ప్లస్సే నాకైతే. ఒకసారి ఆలోచించండి, నేను ఆర్గానిక్ అని స్టార్ట్ చేసిన కాబట్టి అవునా కాదా అని డిస్టర్బెన్సెస్ వచ్చి అది ఆగిపోయింది. రేపు పొద్దున నేను వేరే ప్రోడక్ట్ ఏదైనా స్టార్ట్ చేసినా అది క్లిక్ అవుతుంది, నాకు తెలుసా అది. అంటే నేను వచ్చి ఏం ఫేమ్ లేనప్పుడే క్లిక్ చేయించిన నేను. ఇప్పుడు ఇంత అందరు ప్రతి ఇంటికి తెలిసిన నాకు, నేను రేపు పొద్దున ఒక నోట్బుక్ బ్రాండ్ స్టార్ట్ చేసిన, ఒక పెన్ను ఒక పెన్సిల్ అమ్మినా కూడా నా దగ్గర కొన్ని డబ్బులు ఉండి ఒక స్టేషనరీ పెట్టుకుంటే కూడా దానికి ఆడియన్స్ని పుల్ చేయగలను, ఆన్లైన్లో సేల్స్ తెప్పియగలను నేను. సో నన్ను నమ్మి పెట్టేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డబ్బులు ఇప్పటికీ నాకు కాల్స్, ప్రమోషన్స్ అని ఒక నంబర్ ఇస్తా కదా, ఫోన్ చేసి మీ సార్ని కలవాలి, బిజినెస్ ఐడియా ఉంది, డిస్కస్ చేయాలి, ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాం, ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. చాలా బిజినెస్ మ్యాన్కి అయితే నా పైన ఫుల్ నమ్మకం ఉంది. వంశీతోని టైఅప్ అయితే మేము కోట్లు తీస్తామని ఉంది వాళ్ళకు. నేను ఎందుకు ఇంకా ఓకే చేస్తలేను అంటే పార్ట్నర్షిప్ అంటే భయం నాకు. సో నేను కొట్లాడితేనేమో వాళ్ళకు నాకు సింక్లో ఉండమేమో అని వద్దంటున్నా. సో చూడాలి, రైట్ పర్సన్ వచ్చి ఎవరన్నా నాకు మంచి ప్రపోజల్ పెడితే మళ్ళీ నేను సోషల్ మీడియా ద్వారానే మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, మాకు ఈ ఆన్లైన్ ఉంది అని నేను చేసి సక్సెస్ కాగలను. ఇప్పటికీ నేను ఆ గర్ల్స్తో వీడియోస్ చేసినా కూడా మళ్ళీ చూస్తారు, మళ్ళీ కొంటారు, నాకు నమ్మకం ఉంది. అప్పుడు కొన్నారు, కానీ ఇప్పుడు ఇక మరీ ఓవర్ డోస్ అయిపోతుంది లేండి. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా వాడితే ఇక అందరికీ కూడా అది ఒక టైప్ ఆఫ్ వంశీ అంటేనే ఇట్లా ఇట్లా చేస్తాడు, అంత రాంగ్ ఉన్నాడు పర్సన్ అని పడుతుంది. ఎందుకు రాంగ్ లేనిది రాంగ్ అని పడితే బాధ అవుతుంది కదా. నిజంగానే మనము రాంగ్ ఉండి అనుకుంటున్నారు అంటే అనుకొని నా లైఫ్ నా ఇష్టం అనుకుంటుంటే. ఓకే, అంటే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఇద్దరు కలిసి చేయొచ్చేమో కదా? లేదు, తను అంటే ఆఫ్ కెమెరా ఏమంటారు, సోషల్ మీడియా పర్సన్ కాదు, తనని ఇబ్బంది పెట్టి నువ్వు చెయ్యు అని అనాల్సిన అవసరం లేదు. అది ఇబ్బంది ఫీల్ అవుతారు, కెమెరా ఫియర్ ఉంటుంది కదా. ఏంటంటే నెక్స్ట్ ఏదైనా బిజినెస్ ఆల్రెడీ అనుకున్నారా? అంటే వస్తున్నాయి ప్రపోజల్స్. నేను సోలో గేమ్ అనుకోలే, సో మంచి ప్రోడక్టే లాంచ్ చేద్దామని అయితే ఉంది. సో అది 1 year 2 years ఇట్లా క్లోజ్గా రాదు కదా. 20 years అయినా నాకు, నా పిల్లలకు, నా మనవాళ్ళకు, తర్వాత జనరేషన్స్కి కూడా అది ఉండిపోవాలి. ఎంటీఆర్ ప్యారలేజీ ఉంటాయి కదా, ఆ లెవెల్లో చేస్తామని. ఎందుకంటే బ్రదర్తో కలిసి ఇద్దరు కలిసి ఎందుకు చేయరు? మళ్ళీ ఫైట్స్ వస్తాయి కదా, క్లాషెస్ వచ్చే కదా, విడిపోయినాం ఫస్ట్లో కూడా. ఇప్పుడు టుగెదర్ ఉన్నప్పుడు ఒకటే యాప్, ఒకటే క్లాసెస్ అన్నీ చేస్తుంటాం. ఒక దగ్గర ఏమవుతుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రేంజ్ రోవర్ ఉంటుంది కదా, మాకు సర్వీసింగ్కి ఇవ్వాలి. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం, సర్వీసింగ్కి ఇవ్వాలంటే మేము క్లాసెస్ కలిసి చెప్తాం, అన్నిటికీ మీటింగ్స్కి కలిసి పోతాం. అది ఎట్లా అలవాటు అవుతుంది అంటే రేంజ్ రోవర్కి కూడా కలిసి సర్వీసింగ్కి ఇచ్చే అంత అలవాటు అయిపోతాం ఒకరికొకరం. రేపు రేంజ్ రోవర్ సర్వీసింగ్ ఉంది కదా వంశీ, పోవాలి అని చెప్తాడు మావాడు. అదే టైంకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక్కసారి రావా, కొంచెం కలవవా నన్ను అంటది. రేంజ్ రోవర్ తీసుకెళ్ళిపోతారు. రేంజ్ రోవర్ తీసుకెళ్ళిపోవడం కాదు, సరే ఆటోలో పోయి గర్ల్ ఫ్రెండ్ కలిసినా బాగానే ఉంటుంది. మా అన్నతో పాటు నేను అడిగి పోలేకపోయినా అనుకోండి, నువ్వు పోయి చేపించుకొని రా సర్వీసింగ్, నా పిల్ల పిలుస్తుంది, నేను ఎంజాయ్ చేసి వస్తా అంటే ఎంత అన్నైనా కూడా నేను వర్క్ చేయాలి, వీడు ఎంజాయ్ చేస్తాడా అనేది చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. లేదు, నాకు అన్నంటే ఇష్టం, నేను ఆ పిల్లకి చెప్తా మా అన్నతో పాటు రేంజ్ రోవర్ షోరూమ్ పోవాలి, సర్వీసింగ్ చేయించుకొని వచ్చినాక రేపు కలుస్తాను, నేను సాయంత్రం కలుస్తాను అని చెప్తా. ఓహో మీ అన్ననే ఎక్కువ నాకన్నా,
నీకు సర్వీసింగే ఎక్కువనా, నాకు ఇప్పుడు కలవబోద్దు అయితే నువ్వు రేపు కలుస్తావా, నువ్వు ఇలాంటి వాడు నాకు వద్దు. ఇవన్నీ ఎక్స్పీరియన్సేనా? ఎక్స్పీరియన్స్ కాదు, అయితే ఇట్లాంటివి చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో ఇది ఒక విషయం. లాస్ట్కి ఇప్పుడు ఫాదర్ మదర్ కూడా ఏదైనా చెప్తుంటారు, వింటుంటాం. మేము ఏదో బిజినెస్ ఐడియా డిస్కస్ చేస్తుంటాం, వస్తారు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మా అన్న ఫీల్ కావచ్చు, లేదా అన్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఇది ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఎందుకు అట్లా చేస్తున్నావు అని అనవచ్చు. లేదా 1000 రూపాయలు కోర్సు పెడదాం అంటాడు మా వాడు, 1200 పెడదామని నేనంట. 200 కాడ కొట్లాట అవుతుంది. నువ్వు ఎందుకు 1200 అన్నావు, అందుకే సేల్స్ తక్కువ వస్తున్నాయి, నువ్వు ఎందుకు 1000 అన్నావు, అందుకే ఎట్లయింది అట్లయింది అని కొట్లాడుకుంటాం. మీ ఇద్దరికంటే ఏమొచ్చి మీరు విడిపోయారు? మాకు అదే పెళ్ళయింది కదా, అప్పటి వరకు అంటే మా ఖర్చులు అన్నీ మాకు ఇక ఒక్కటే అన్నట్టు ఉంటుండే. తర్వాత ఎక్స్ట్రా పర్సన్ వస్తారు, వాళ్ళకి గోల్స్ ఉంటాయి, మనకు గోల్స్ ఉంటాయి. అందరూ ఒక దగ్గర చేరి బిగ్ బాస్ హౌస్ లాగా కొట్లాడుకోవడం కన్నా ఎవరి హౌస్ వాళ్ళకు ఉంటే మనశ్శాంతిగా ఉంటాం అనిపించింది. నేనే ప్రపోజల్ పెట్టిన, ఇట్లా కాదు కానీ మంచిగా విడిపోయి ఆనందంగా ఉందాము, సేమ్ మన స్టేట్స్ లాగా, సో కలిసి ఉండి కొట్లాడుకునే కన్నా అని చెప్పిన. అన్నకి నచ్చలేదా? నచ్చింది ఫుల్, అంటే కన్విన్స్ చేసిన. ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు, మమ్మీ కళ్ళల్లో కొంచెం నీళ్ళు వచ్చినాయి, అన్న కూడా ఫీల్ అయ్యిండు, డాడీ ఇట్లా డల్గా ఉన్నారు. కానీ నేను ఇట్లానే ఎగ్జాంపుల్స్ ఇచ్చి రేపు పొద్దున ఇట్లా అవుతుంది మమ్మీ, నువ్వు ఒక స్వీట్ చేస్తా అంటావు, నా భార్య ఒకటి అంటుంది. తర్వాత ఇద్దరికి ఒకరు కన్విన్స్ అయిపోవాలి. నువ్వు లడ్డు చేద్దామంటావు, భార్య మైసూర్ పాక్ అన్నది అనుకో, ఇద్దరు 2 చేసే అంత ఓపిక ఉండదు. కాంప్రమైజ్ అయితే ఒకరికి బాధ అవుతుంది. సో ఇవన్నీ వద్దు, కొట్లాటలు అవన్నీ మంచిగా ఉందాం హ్యాపీగా. మా ఇంట్లో మేము కూడా దీంట్లోనే వచ్చిందా ఇట్లాంటి వాటిల్లోనే. ఇప్పుడు క్రికెట్ ఆడదాం అన్నాడు అనుకోండి, మాట్లాడుకుంటూ ఉన్నారు, తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇద్దరు మళ్ళీ అసలు డైలీ టచ్లు ఉన్నాము. ఇది అంతా మంచి అండర్స్టాండింగ్ తో జరిగింది. ఇదేదో కొట్లాడుకొని అన్నదమ్ముల కొట్లాటలు ఉంటాయి కదా, అట్లా కాదు. మంచిగా కూల్గా నార్మల్గా కూర్చొని, పంచాయతీ ఏం కాలేదు దీనికి, సెటిల్మెంట్ ఇలా కూల్గా ఓకే ఓకే ఫైన్, ఈ లైఫ్ నీది నా లైఫ్ నాది, విల్ ఎంజాయ్ టుగెదర్, విల్ మీట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అన్నట్టు ఉంటుండే మాకు. సో ఇప్పటికి అట్లాగే ఉన్నారా? లేదు, మళ్ళీ కలిసిపోయినాం. అదే అంటాడు మొన్న, అప్పుడు విడిపోయినప్పుడు అన్ని ఏమేమో చేసేసినాం లేండి, ఈ కార్ నీకు ఆ కార్ నాకు అంటే మొన్న చెప్తున్నాడు. అట్లేం లేదు, అన్ని నీవే, అసలు అట్లేం ఫీల్ కాకు అని. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయితే అప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అంటే నేను చెప్పిన అట్లేమొద్దు, నేను క్లారిటీ ఉంది, ఎట్లైనా నడిపిస్తాంలే, అట్లేమొద్దు అని చెప్పిన. ఎందుకంటే మీరు అన్నట్టు అది మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది వద్దులేండి. అంటే మీకు పర్సనల్గా మీరు హర్ట్ అవుతూ ఈ బిజినెస్ పరంగా, మీ పర్సనల్ లైఫ్ పరంగా మీరే ఒక డిప్రెషన్ లాంటిది స్టేజ్లో ఉంటారు, బయట నుంచి కూడా దానికి తగ్గట్టు ఎక్కువ మొత్తం నెగిటివ్ కామెంట్స్, మీరు ఏం పెట్టినా నెగిటివ్ చేయడం, అండ్ ఇంకా మీ ఎంప్లాయీస్ అప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఇంకా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ వచ్చినప్పుడు అంటే అది ఎలా తీసుకున్నారు, ఎలా ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు? అంటే డిప్రెషన్ అనేది చూడండి, అది మోటివేషనల్ స్పీకర్ ఉండని, డాక్టర్ ఉండని, మామూలు ఎంప్లాయీ ఉండని, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ అది ఏమవుతుందంటే మనకు ఆసక్తి ఉంటుంది దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం, అది మనల్ని కంట్రోల్లోకి తెచ్చుకొని మనతో ఆడుకుంటుంటుంది. సో ఆ టైంలో ఓవర్కమ్ చేయలేక చాలామంది బాధపడుతూ అట్లనే ఉండిపోతారు, లోలోకి వెళ్ళిపోతారు. నాకు ఏమర్థమైందంటే అది ఎవ్రీ నవ్వేందని వస్తుంటుంది. మనకు చిన్న జ్వరం ఎట్లయితే వస్తుందో అదంటే వారం నెలలకు ఒకసారి అట్లా వస్తుంది. కానీ ఇదైతే రెగ్యులర్గా క్యాన్సర్ లాగా మనతో పాటే ఉంటుంది. కానీ దాన్ని మన కంట్రోల్లోకి తీసేసుకొని ఓవర్కమ్ చేయాలి. అంటే క్రికెట్ ఆడడమో, మూవీస్ చూడడమో, మనకు నచ్చిన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడమో, పని చేసుకోవడమో, ఇట్లా చేస్తూ ఉంటే దానికి ఇక ఛాన్స్ రాదు, మనతో ఆడుకునే ఛాన్స్. సో మనమే దాంతో ఆడుకున్నట్టు ఉంటుంది అది. సో మీరు అన్నట్టు నేనే ఆ ఫేస్లో ఉంటా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చైల్డ్ లవ్ ఫెయిల్యూర్ ఎవరన్నా ఇంటర్మీడియట్ పిల్ల, డిగ్రీ పిల్ల, వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లు ఉంటారు. యాక్చువల్ నాకు తగిలిన దెబ్బలకి నేను ఉండాలి, కానీ ఎన్ని దెబ్బలు తగిలినా కూడా నాకు ఇంకా అంత అంటే ఏమంటారు ఓపిక ఉంది, ఏదైనా ఓవర్కమ్ చేస్తాము, నవ్వుకుంటూనే ఉండాలి. ఎందుకంటే బాధపడితే ఏమొస్తుంది చెప్పండి, హెల్త్ ఖరాబ్ అవుతుంది, గ్లామర్ పోతుంది, ఫుడ్ పోదు. సో అవసరం లేదు కదా. అంటే మీరు మోటివేషనల్ స్పీకర్గా ఉన్నప్పుడు బయట ఎవరికి కనిపించినా మీ స్టోరీస్ అప్పుడు వైరల్ అవుతున్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు, మాట్లాడతారు, సెల్ఫీస్ తీసుకుంటారు, అంటే ఒక్కొక్క సెలబ్రిటీలా ఉండేది. తర్వాత ఈ మ్యారేజ్ విషయం కానీ, బిజినెస్ విషయం కానీ, ఇంకా తర్వాత మీ ఎంప్లాయీస్ బయటకు వచ్చి ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు బయటకు వస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది, అరే ఏంటి వీళ్ళంతా మనల్ని నెగిటివ్ అనుకుంటున్నారు అని ఏమన్నా కొంచెం ఏమన్నా మీరు
ఫీల్ అవుతూ బయటకు రావడానికి, లేదంటే ఎవరితోనైనా ఫేస్ చేయడానికి, బయట మాట్లాడడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈడేమనుకుంటున్నాడు మన గురించి, ఈ ఫీలింగ్ ఏమన్నా మనసులో ఉండి కొంచెం ఏమైనా కాన్ఫిడెన్స్ తగ్గడం ఇటువంటి ఏమన్నా ఫేస్ చేశారా? అది ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఉంటుంది. ఎందుకంటే అందరు మన ఫ్యాన్స్ ఉంటారు, అందరు మన ఫాలోవర్స్ ఉంటారు. కొందరికి మనం నచ్చము అనే విషయం తెలుసు, కానీ మనం పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి చూడండి, అవి అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు నా ప్రమోషన్స్కి పిలుస్తారు. ఒకప్పుడు నేను ఒక్క బిజినెస్ మ్యాన్ని కూడా కలవలేకపోతుంటే, అప్పట్లో కూడా నాకు ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో కూడా కాల్స్ వస్తుండే, మా ఫార్మ్స్ ఉన్నాయి, మా దాంట్లో చేస్తాడా, మేము పార్ట్నర్షిప్లో చేయొచ్చా అని. నేను ఒక్కరికి కూడా టైం ఇవ్వకుంటే, నేను అంతా దీంట్లోనే బిజీ, సేల్స్ అది ఇది ఇటు పోవాలి అటు పోవాలని ఉంటుండే. సో మీరు అన్నట్టు అట్లా కామెంట్స్ పెట్టేటోళ్ళు, అట్లా నా గురించి నెగిటివ్ అనుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించడం బంద్ చేసిన నేను. ఇప్పుడు నేను ఒక ప్రమోషన్కి పోయి రెస్టారెంట్ ఓనర్ ఉంటాడు కదా, కూర్చుందామా వంశీ సాయంత్రం అని అడుగుతాడు ఓపెన్గా. నేను వాళ్ళకి రీచబుల్ అయిపోయినా, మంచిగా ఫ్రెండ్స్ అయిపోతున్నారు నాకు. వాళ్ళు నాకు అడుగుతారు, మేము మంచిగా టైం స్పెండ్ చేస్తాము. మీరు అంటున్నట్టు సెల్ఫీలు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన ఇక్కడ కెఫేలా, 2 అమ్మాయిలు ఉన్నారు. తను ఇట్లా నవ్వుతే నేను కూడా నవ్వినా, మీరు వంశీ ఫార్మ్స్ మీరే కదా అని అన్నది. అవునండి అని అన్నా. ఎందుకు క్లోజ్ చేశారండి అంటే, లాస్ వచ్చిందండి క్లోజ్ చేసిన అని. నేను అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నంత మాత్రాన, నెగిటివ్ కమెంట్స్ వస్తున్నంత మాత్రాన నన్ను ఒక వేస్ట్ గాడు అనుకొని, యాక్చువల్ అయితే మాట్లాడరాదు కదా, అందరు అమ్మాయిలకు తెలుసు, చూస్తారు, అర్థం చేసుకుంటారు, మస్తు ఇంటెలిజెంట్ ఉంటారు. సో వీరు కరెక్టా కాదా అని అన్నీ అనలైజ్ చేస్తారు. సో అట్లనే పబ్లిక్లో కూడా కొందరు పాజిటివ్ ఉంటారు, కొందరు నెగిటివ్ ఉంటారు. దానివల్ల మనం ఎఫెక్ట్ చేసుకోరాదు. వంశీలాగా బిజినెస్ చేయాలి, వంశీలాగా బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలి, అది మనతో అయితలేదు, మనం ఇట్లా చేసి చూపించాలని ఇప్పటికీ మస్తు మంది ట్రై చేస్తున్నారు, చేసిండ్రు. నేను హ్యాపీ ఉన్నా. చాలామందికి నేను ఒక ఏమంటారు, ఒక నిధి ఇచ్చిన, మీ బిజినెస్ పెట్టుకోండి, మీరే వీడియోస్ చేసుకోండి, సేల్స్ తెచ్చుకోండి అని. చాలామంది ఇప్పుడు ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంటే కానీ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు మనం వారధి ఫార్మ్స్ ముందు తగ్గినట్టు అనిపిస్తుందేమో, ఫెయిల్ అయినట్టు అనిపిస్తుందేమో అన్న ఆలోచన, ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? అదేమైనా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారా? లేదు, అసలు తీసుకోలేక వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు, అసలు అట్లా లేదు నాకు. నేను సొంతంగా మళ్ళీ ఒక ₹1 కోటి పెడితే అవి అటే పోతాయి, మళ్ళీ అవి నేనే తీర్చుకోవాలి, ఎవరు తీర్చాడు అని ఆపేసింది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. అసలు వాళ్ళ గురించి ఆలోచించాలి, మైండ్లో కూడా రాలే వాళ్ళు. ఓకే, రైట్. సో నెక్స్ట్ బిజినెస్ అనేది ప్లానింగ్లో ఉన్నారు? ప్లానింగ్లో అంటే నాకు తెలుసు సక్సెస్ అవుతా అని. అప్పుడు అంటే నాకు క్లారిటీ లేదు మీరు అడిగినప్పుడు వంశీ ఫార్మ్స్ టైంలో. ఎందుకంటే అది ఆర్గానిక్ది మేము ఇద్దరం చేసినాం కదా, అందుకు సక్సెస్ అయిందా, మరి ఒక్కరిని చేస్తే ఏమైపోతుందో ఎట్లుంటుందో అని కొంచెం టెన్షన్ అవుతుండే. బట్ స్టిల్ అది అన్బిలీవబుల్ సక్సెస్ అయింది. తర్వాత వేరే రీజన్స్ వల్ల క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు, నాకు బిజినెస్ తెలుసు, ప్రమోషన్స్ తెలుసు, ఏం చేయాలో తెలుసు. అప్పుడంటే డౌట్స్ క్రియేట్ అయ్యే కొనలే, కానీ డౌట్సే క్రియేట్ కాని ప్రోడక్ట్స్ 100 ఉన్నాయి. నేను ఒక చెప్పుల షాప్ పెట్టుకున్నా, నేను ఒక బట్టల షాప్ పెట్టుకున్నా, అది 2 స్టేట్స్లో నంబర్ 1 ఫేమస్ చేయకుండా ఇడిచిపెట్టా నేను. వచ్చి కొంటారు, ఆన్లైన్లో కూడా కొంటారు, కానీ దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీకు బయటికి కనిపించినట్టు ఉండదు. ఈ నీలోఫర్ చాయ్ కూడా వాళ్ళకు ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీస్ ఉంటాయి, చాలా ఉంటుంది వాళ్ళకి. కింగ్ఫిషర్ మూసుకొని పోయిండు కదా విజయ్ మాల్యా. సో కింగ్ఫిషర్ అంటే ఏరోప్లేన్స్, ఆయన ఏంది అసలు. సో ఆయన బంద్ చేసుకున్నాక అనిపించింది, ఓహో ఈయన ఇట్లా చేసిండా అని. సో అట్లా మనకు బయట నుంచి చూడడానికి, లోపల జరగడానికి వేరే వేరే ఉంటుంది. బిజినెస్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. నేను చెప్తున్నది, ఇప్పటికీ నేను బిజినెస్ చేసిన కదా, బిజినెస్ మ్యాన్ అన్నారు, అన్నీ అన్నారు. 100 మెంబర్స్లో 98 లాస్లోనే ఉంటారు. మీరు చూస్తున్న రెస్టారెంట్లు ఉన్నాయి కదా హైదరాబాద్ చుట్టుపక్కల, ఒక్కరిని చూసి ఒకరు తెరుస్తూనే ఉన్నారు. నేను ప్రమోషన్కి పోతా, ఒక్కరు ఉండరు కొన్ని రెస్టారెంట్స్లో. వాళ్ళ టెన్షన్ చూడాలి, వాళ్ళకి అసలు సేల్స్ రావు. అన్ని రెస్టారెంట్లు ఒకటే టైప్ ప్రోడక్ట్స్, వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకుని ఉంటారు, ఇక గొప్పోళ్ళు ప్లాట్లు అమ్ముకొని పెట్టుకుని ఉంటారు కొందరు అయితే. సో వాళ్ళు టఫ్ సిచ్యువేషనే ఫేస్ చేస్తుంటారు. మనం కూడా అనుకుంటాం కదా క్లౌడ్ కిచెన్ అని స్టార్ట్ చేద్దాము, మనం బిర్యానీ అమ్ముదాము, ₹99 బిర్యానీ అని పెడితే కోట్లు వచ్చేస్తాయి. రావట్లా. మేము కర్రీ సెంటర్ పెట్టినాము, తర్వాత నేను ఇది చేసిన, అన్నీ చేసి చూస్తున్నా. బిజినెస్ అనేది సక్సెస్ అయ్యి ప్రాఫిట్స్ తీయాలంటే అది పెట్టి పుట్టాలి. మనకు చిన్నప్పటి నుంచి ఏమంటారు, కొన్ని క్యాస్ట్లలో బిజినెస్ అనేది ఉంటుంది. ఆ క్యాస్ట్ వాళ్ళకైతే కొంచెం సెట్ అవుతుంది. వాళ్ళు పొద్దున్నే 7 గంటలకు లేస్తారు, నైట్ అంతా కష్టపడి వాళ్ళు ఒక్కొక్క రూపాయి మిగిలించుకుంటుంటారు. మనము అట్లా కాదు, మనము చేస్తుంటే మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్ అయ్యింది, అండ్ ఇంకా లవ్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అవి దాటుకుని మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లో ఏదైతే నేర్చుకున్నారో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ ఫ్రెష్గా బిజినెస్, మళ్ళీ ఫ్రెష్గా లవ్ మ్యారేజ్ రెండు స్టార్ట్ చేయబోతున్నారు కొత్తగా. అవును, అంటే టఫే ఉంటుంది. మళ్ళీ నేర్చేసుకున్నా కదా అని 2 సక్సెస్ అయిపోతాయి అని అట్లలేదు. దానివల్ల ఇవి సక్సెస్ అవుతాయని లేదు.
కానీ నేను జాగ్రత్తగా డిఫెన్స్ ఆడదామని ఫిక్స్ అయిన ఈసారి. ఇక మరీ అటాకింగ్ ఆడుతుంటే సేవాగ్ లాగా ఏడో ఒక దగ్గర అవుట్ అవుతా, ద్రావిడ్ లాగా ఆడదాము, నిదానంగా మెల్లగా ఆడుకొని వికెట్ కాపాడుకుందాము అని అనిపిస్తుంది. సో అది నిదానమైన మనిషిని ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు అగ్రెషన్ని కొంచెం పక్కన పెట్టి కొంచెం స్లో డౌన్ చేద్దాం థింగ్స్ని. సరే టైంకి అన్నీ వస్తాయి, అన్నీ అయితేలే అని నేర్చుకున్నాం. రైట్. సో ఫైనల్లీ ఏం చెప్తారు ఇప్పుడు మీ ఆడియన్స్కి కానీ మీ ఫాలోవర్స్కి కానీ మ్యారేజ్ గురించి, లవ్ గురించి అండ్ ఇంకా బిజినెస్ గురించి ఏం సజెషన్స్ ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్తో? అంటే చూడండి, ఏదైనా కాపాడుకోవాలంటే అది ఉండకపోవచ్చు, లేదు మనం ఫ్రీగా వదిలేసినా మన దగ్గరికి తిరిగి రావచ్చు. ఇప్పుడు బటర్ఫ్లైని కాపాడుకుందామని గట్టిగా పట్టుకుంటే నలిగిపోతుంది. వాడు బటర్ఫ్లైని నువ్వు వదిలేస్తేనే కదా అది పోయి చుట్టూ తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. రాకపోవచ్చు కానీ అదైతే ఫ్రీడమ్ని నలిపేసి చంపేయడం కన్నా దానికి ఫ్రీడమ్ ఇస్తే అట్లీస్ట్ అదన్నీ ఎగురుతుంది, లేదా తిరిగి మనం నచ్చితే మన దగ్గరికే వస్తుంది. అట్లా ఉండాలి. కానీ మనం ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి ఇట్లానే చేయాలి, గివప్ ఇయ్యరాదు, ఒకరిని శాసించాలి, ఇది చేసేసేయాలి, అది చేసేసేయాలి, ఇదంతా పెట్టుకోరాదు. లైటర్ నోట్లో బతికేస్తూ పోతే టైంకి ఏది రావాలో అది వస్తుంది. బిజినెస్ అయినా, లవ్ అయినా, లైఫ్లో మనకి ఏమైతే కోరుకుంటామో, మేనిఫెస్ట్ చేస్తుంటామో అది ఏదో ఒక విధంగా మన లైఫ్లోకి వస్తుంది. బట్ నాకు ఒక్కటేం అబ్జర్వ్ చేసిన అంటే గుడ్ హార్టెడ్ పీపుల్కి ఎప్పుడైనా మంచిగా ఉంటుంది లైఫ్. మనం క్రికెటర్స్ని తీసుకున్నా, ఇంకొకరిని తీసుకున్నా, ఈ కాలంలో మంచిగా ఉంటే నడవదన్నా, మనము చాలా ఇక్కడ చేయాలి, మోసాలు చేయాలి, లంచాలు తీసేసుకోవాలి, అయితేనే సక్సెస్ అవుతాం అనేది ఉండదు. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఇనఫ్ టు యువర్ సెల్ఫ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ, మంచిగానే ఉంటుంది మన లైఫ్, పాజిటివ్గానే నడుస్తుంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఇంటర్వ్యూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిరీస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.